వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయంగా మరింత చురుకుగా కనిపిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రాంతీయ పార్టీలతో సమన్వయం పెంచడం, యువతని ఆకర్షించడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 54 ఏళ్ల వయసులో ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీకి 2029 సాధారణ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవిగా మారుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈ ఎన్నికల పార్టీ పునరాగమనానికి అవకాశంగా చూస్తున్నాయి. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఇది అంత సులభమైన సమీకరణ కాదని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై నేరుగా జోక్యం చేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని మరింత బలపరిచేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులతో నిర్వహిస్తున్న సమావేశాలు కూడా కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. ఉపాధి, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ యువ ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధాని పదవిపై జరిగే చర్చలు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎంత బలపడుతుంది అనేది ప్రస్తుతం ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికార మార్పు జరగాలంటే కేవలం ఒక నాయకుడి ప్రజాదరణ మాత్రమే కాకుండా బలమైన కూటమి, రాష్ట్రాల వారీగా పటిష్టమైన ఎన్నికల వ్యూహం కూడా అవసరం. రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు ఆశావహంగా ఉన్న తుది నిర్ణయం మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంది. 2029 ఎన్నికలు ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా మారనున్నాయి. ఈ ఎన్నికలు ఫలితాలు ఆయన జాతీయ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. కానీ 2029 ఎన్నికలు ఆయన నాయకత్వ సామర్థ్యానికి అసలైన పరీక్షగా నిలవనున్నాయి.